హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి అంబోనీలో మేము ఎట్లా ట్రావెల్ చేసాము అండ్ అక్కడ బైక్ రెంటల్ గురించి ఎలా వెళ్ళాము అదంతా మీకు చెప్తాను. ఇదైతే ఫస్ట్ మేము లోనావాలా వెళ్ళాం. లోనావాలా నుంచి అంబోలీకి బస్ తీసుకున్నాము. ముందులే బుక్ చేసుకున్నాము. అది ఇక్కడ లోనావాలా హైవే మీద బస్ స్టాప్ మాకు. సో సాయంత్రం 6కి ఎక్కితే మార్నింగ్ 7కి దిగాము. సో ఇదంతా సావంత్వాడిలో దిగాము. సావంత్వాడి నుంచి ఆటో తీసుకొని అక్కడ స్టే తీసుకున్నాం. చాలా హోటల్స్ కూడా ఉంటాయి. మేము బస్ స్టాండ్కి నియర్ బై ఒక స్టే ఉంటే అది తీసుకొని ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి బైక్ రెంటల్ తీసుకొని అంబోలీకి స్టార్ట్ అయ్యాం. మ్యాక్స్ ఒక 1 అవర్ పట్టచ్చు సావంత్వాడి టు అంబోలి. మధ్యలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. వీడియో తీసుకుంటూ అలా ఫొటోస్ దిగుతూ మనం లొకేషన్స్ అంతా చూసుకుంటూ స్లోగా వెళ్తే ఒక 1 అవర్ పడుతుంది. కానీ వెళ్ళే రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది మాన్సూన్ సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది. మరి వేరే సీజన్లో ఎలా ఉంటుందో ఐడియా లేదు, కానీ ఈ సీజన్లో అయితే పర్ఫెక్ట్ వెళ్ళడానికి. సో మీరు పెట్రోల్ అదంతా ముందే చూసుకోండి. ఆన్ ది వేలో అయితే అన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, కానీ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉండదు. కొంచెం లాంగ్ వెళ్ళాక ఉంటుంది. అంబోలి వాటర్ ఫాల్ దాటిన తర్వాత ఉంటుంది. సో బెటర్ మీరు ముందే అన్నీ చూసుకొని వెళ్తే సేఫ్. అండ్ ఫుడ్ కూడా సావంత్వాడి నియర్ బై దొరుకుతుంది. మ్యాక్సిమం ఒక ఫుల్ డే ట్రిప్ సరిపోతుంది. మనం మార్నింగ్ 10 కల్లా అక్కడ రీచ్ అయినా కానీ మనం ఈవినింగ్ వచ్చేసరికి ఒక 5 కల్లా వచ్చేయచ్చు. మేమైతే అట్లనే వచ్చేసాము. అంత అక్కడ సరిపోతుంది ఆ డే ట్రిప్ అంతా. సో ఇంకా మేము నియర్ బై వచ్చేసాము వాటర్ ఫాల్స్కి. మనకు వాటర్ ఫాల్స్కి నియర్ బై, మెయిన్ వాటర్ ఫాల్కి నియర్ బై వచ్చామని తెలియడానికి ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. వెళ్ళే దారిలో చాలా ఉంటాయి. సో ఇదే మెయిన్ అంబోలి వాటర్ ఫాల్. చాలా బాగుంటుంది. కొంచెం క్రౌడ్ ఉంటారు. వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా క్రౌడ్ ఉంటారు. వీక్ డేస్ అయితే ఎక్కువ మంది ఉండరు. బట్ పీస్ఫుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు వ్యూ అంతా. అండ్ వాటర్ ఫాల్స్కి దగ్గరికి వెళ్ళొచ్చు. అంత బాగుంటుంది. ఫ్లో కూడా మరీ హెవీ ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ స్టెప్స్ అయితే అసలు చాలా బాగుంటుంది. బెటర్ మీరు ఒక అంబ్రెల్లా క్యారీ చేయడం. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఉండదో తెలీదు. మనం అందులో పడినా కానీ మనం పక్కకు ఆగొచ్చు. ఆర్ఎల్స్ మనం ఎవరైనా అంబ్రెల్లా కావాలి అంటే యూజ్ అవుతుంది. స్మాల్ అంబ్రెల్లాస్ ఉంటాయి కదా, అవి క్యారీ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక టెంపుల్. అక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నియర్ బై కొంచెం ఫుడ్ లాగా ఉంటుంది. లైక్ పకోడా కానీ మ్యాగీ అవన్నీ మనకి దొరుకుతాయి. వాటర్ ఫాల్ దాటి కొంచెం ముందుకు వస్తే అక్కడ ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేయండి. ఎలాగో మనం మొబైల్లో ఫొటోస్ దిగుతాం కాబట్టి ఛార్జింగ్ అయిపోతుంది. మనకి అక్కడ ఏం జరగదు. మీరు పవర్ బ్యాంక్ అది క్యారీ చేయండి. ఇక్కడైతే వాటర్ ఫాల్ ఉందంటే వచ్చాము, బట్ చాలా కిందకు ఉంది, ఇంకా వెళ్ళలేదు మేము. బట్ లొకేషన్ అయితే బాగుంది అని ఊరికి చూడడానికి వచ్చాము. ఇంకా కిందకు వెళ్తే బాగుంటుందంట ఈ వాటర్ ఫాల్. తర్వాత మేము ఇక్కడ నుంచి రివర్స్ వాటర్ ఫాల్ వెళ్ళాం. మేము ఐడియా లేదు, మాకు అక్కడ ఒక మ్యాచ్ కనిపించి చెప్పారు ఇక్కడ రివర్స్ వాటర్ ఫాల్ బాగుంటుంది అని చెప్తే మేము వెళ్ళాము. ఉండింది, బాగుంది. అది కూడా కొంచెం లాంగ్ వెళ్తే అక్కడ బోట్స్ ఏం లేవు. మాకు డైరెక్షన్ చెప్పారు వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు. వాటర్ ఫాల్ అండ్ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. మీరు గూగుల్లో పెట్టుకున్న లొకేషన్ పెట్టుకున్న వస్తుంది. కొన్ని చోట్ల మనకు సిగ్నల్ ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. బాగుంటుంది. మీరు లొకేషన్ పెట్టుకొని వెళ్ళాలనుకుంటే. సో అంబ్రెల్లా స్మాల్ ఒకటి అండ్ చిన్నవి పాకెట్లో పెట్టుకునే రెయిన్ కోట్స్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, అవి ముందునే క్యారీ చేయండి. అవి వాటి వల్ల చాలా యూజ్ ఉంటుంది. మనం బైక్ డ్రైవ్ చేసేప్పుడన్నా మనం రెయిన్ కోట్ వేసుకొని బైక్ డ్రైవ్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. అక్కడ అయితే అమ్మరు. మీరు ముందునే ఇంటి దగ్గర నుంచి కానీ వేరే ట్రావెల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు లోనావాలా అయితే దొరుకుతున్నాయి. అక్కడ మీరు కొనుక్కొని వేసుకుంటే బాగుంటుంది. చిన్న బ్యాగ్ క్యారీ చేసి దాంట్లో అంబ్రెల్లా ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఒక డ్రై క్లాత్ కూడా క్యారీ చేయండి. ఇక్కడ నుంచి మేము బాబా వాటర్ ఫాల్ వెళ్ళాము. అది ఇంకా కొంచెం లాంగ్ అండ్ చాలా లోపలికి వెళ్ళాలి. ఫారెస్ట్లా ఉంటుంది. పీపుల్ కూడా ఎవరు ఉండరు. మాకు అక్కడ ఒకరు చెప్పారు వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది అంటే.
వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏదో ఫారెన్ లొకేషన్ లాగా. సో లొకేషన్ చూడండి, ఇంకా డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుందో. ఇలా వెళ్తుంటే ఫొటోస్కి అయితే చాలా బాగుంది. కాకపోతే లాంగ్ ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు, కానీ వర్త్ విజిట్. ఇంకా మనం వాటర్ ఫాల్ కింద ఒక కేవ్ ఉంది, ఆ కేవ్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. మనకి వెళ్ళే రూట్లో భయం వేసేది, ఎవరు లేరు, చుట్టూ చెట్లే ఉన్నాయి అని. కానీ అక్కడికి వెళ్ళా కొంతమంది ఉన్నారు, కానీ దారిలో మాకు ఎవరికి అనిపించలేదు. సో ఫుల్ పెట్రోల్ పెట్టుకొని టైర్స్ అన్ని చెక్ చేసుకొని వెళ్ళండి. నేను చెప్పా కదా వాటర్ ఫాల్ కింద కేవ్ అని. నేను ఎంట్రన్స్ అదంతా తీయలేకపోయాను, కానీ అక్కడ టోల్ ఉంటుంది. టోల్కి మనం పే చేస్తే వాళ్ళు ఇక్కడ ముందుకు వస్తే ఇది కనిపిస్తుంది. కార్ పార్కింగ్ దాటి ఇంకా ముందుకు వస్తేనే ఈ వ్యూ ఉంటుంది మనకి. ఇది కేవ్ కింద ఇట్లా వాటర్ ఫాల్ అదంతా ఉంటుంది. చాలా బాగుంది వ్యూ అయితే. ఇప్పుడు వర్షం సీజన్ కదా, గ్రీనరీ అయితే చాలా బాగుంది. కొంతమంది అనుకుంటారు వర్షంలో ట్రిప్స్ ఏంటి అని చెప్పి, కానీ ఏ టైంలో వెళ్ళాల్సిన ట్రిప్స్ ఆ టైంలోనే బాగుంటాయి. ఈ ట్రిప్ మాత్రం వర్షాకాలంలోనే బాగుంటుంది, కానీ వర్షంలో వెళ్ళరు కదా, వాళ్ళకి అర్థం కాదు ఇదంతా. మనం వర్షంలో వెళ్ళాల్సిన ట్రిప్స్ కొన్ని ఉంటాయి, ఎండలో వెళ్ళాల్సిన కొన్ని ట్రిప్స్ ఉంటాయి. అన్నీ మనం వెళ్తేనే మనం అన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలం. సో ఈ వర్షాకాలం కదా, ఎక్కడికి వెళ్ళకూడదు, డేంజర్ అని చెప్పి ఇంట్లో ఉంటే అది కాదు కదా. సో ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలో అన్నీ మనం చూసుకొని ముందులే ట్రావెల్ చూసుకొని అదంతా వెళ్ళాలి. ఎవరైనా రైన్స్ అని భయపడుతున్నారేమో అని చెప్తున్నాను, మీరు వెళ్ళకపోతే మంచి ప్లేస్ మిస్ అయినట్టే. అండ్ మేము బ్యాక్కి రిటర్న్ అయిపోయాం అంబోలీకి. సో ఇది బాబా వాటర్ ఫాల్ నుంచి మెయిన్ హైవేకి వెళ్ళే రూట్ ఇదంతా. సో మేము రిటర్న్ అయిపోయి ఆన్ ది వేలో ఫుడ్ ఒక సిటీలా వచ్చింది కొంచెం, అక్కడ ఈ రెస్టారెంట్లో మీల్స్ అవి ఉన్నాయి. చాలా బాగుంది ఫుడ్. అండ్ సావంతవాడి రీచ్ అయ్యి సావంతవాడిలో రూమ్ వెకేట్ చేసి గోవాకి బస్ ఎక్కాము. గోవాకి అక్కడ నుంచి 2 hours అంతే. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే అంబోలి గోవా 2 ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నేను స్టే చేసిన ప్లేస్, ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర. సో గోవాకి రెడీగా బస్సెస్ ఉన్నాయి, ఎక్కేసాము. వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా వీడియో హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. బాయ్.